హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేనైతే హాస్టల్కి వెళ్తున్నా. నేను హాస్టల్కి వెళ్తున్నా అని చెప్పి మా అమ్మతో తొందరగా వంట చేసింది. ఏమేమి చేసిందంటే చపాతి, మిల్మిక్కర్ కర్రీ, ఇంకా ఉల్లిగడ్డల కూర, వైట్ రైస్. మా మమ్మీకి స్వీట్ చేయమని కూడా చెప్పిన. సేమియా పాయసం. మా అమ్మ అయితే బట్టలు ఉతుకుతుంది. మా మమ్మీ సేమియా పాయసం చేయలేవా? చేస్తా, బట్టలు విన్నాక చేస్తా. సరే. ఈరోజు అయితే హాస్టల్కి అయితే వెళ్తున్నా. దసరా హాలిడేస్ అప్పుడు వస్తాం. అప్పటి వరకు వీడియోలో కనిపించాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 1 అవుతుంది. భోజనం అయితే చేసేసినాము అందరము. ఇక మా మిల్కీకి అయితే హాస్టల్ పంపించాలి. ఇంకా బయలుదేరలేదు. అన్నీ అయితే రెడీ పెట్టుకున్నది, బ్యాగులు కూడా మొత్తం లగేజ్ రెడీ అయిపోయింది. కొంచెం ఇక బాధ అనిపిస్తుంది కానీ ఇక తప్పదు. ఈరోజు అయితే సేమియా పాయసం అయితే చేసిన. ఆల్రెడీ మా ఆయన తినేసిండు. పాలు మలాసనే పోసిన కానీ పాలు ఎక్కువనే పోసిన, మొత్తం ఇంకిపోయినాయి. మిల్కి పెట్టానా? తింటావా సేమియా ఉప్మా? పాయసం, సేమియా పాయసం. తింటా. సరే, నువ్వు రెడీగా పోయి, నువ్వు రెడీ కాగానే స్వీట్ వేసిస్తా, తిందు. ఈరోజు అయితే యాక్చువల్గా ఏరొక పండుగ. ఈరోజు లెక్కకైతే పోలేలు చేయాలి, కానీ ఇక నాకు టైం లేక మా మిల్కిని పంపించేది ఉన్నది, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే సేమియా పాయసం ఒకటే చేసిన, ఏం చేయలేదు. కంపల్సరీ స్వీట్ చేయాలి ఈరోజు, ఏరొక్క పుణ్యం కాబట్టి స్వీట్ అయితే ఇది చేసిన. ఇక మా మిల్కీకి కూడా హాస్టల్ పంపించడం లేట్ అయిపోతుంది. అక్కడ నుంచి టీచర్లు ఫోన్ చేస్తారు అని చెప్పి ఈరోజు అయితే పంపిస్తున్నాము. మిల్కీగా స్వీట్ అయిపోయింది. ఎట్లుంది? వేడిగా ఉంటుందారా? పాలల్లో సేమియా వేసి కొంచెం నెయ్యి వేసి 2-3 ఇలాచీలు వేసేసి చేసేసిన. డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏమేయలేదు దానిలో. ఎక్కడికి వెళ్ళి పండుగ పడేయకుండా ఏదో ఒక స్వీట్ అయితే చేయాలి కంపల్సరీ ఇంట్లోని చేసిన. ఇగో బట్టలు, బ్యాగు, ఇగో బకెట్, ఇంట్లో షూస్, మగ్గు, సాక్స్ అన్నీ ఉన్నాయి. బకెట్, ఇంట్లో బట్టలు, ఇంట్లోనేమో మిల్క్కి సంబంధించినవి సబ్బులు అవి ఇవి ఉన్నాయి. బుక్స్, ఇక బుక్స్ ఇంక ఉన్నాయి, ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఇంత లగేజ్ అయింది. ఒక 5 నిమిషాలు కాగానే ఇక బయలుదేరుతాం. ఇక మిల్కి సేమియా పాయసం తినగానే ఇక హాస్టల్ బయలుదేరు. ఇప్పుడైతే హాస్టల్ బయలుదేరుతున్నాం. ఇప్పుడే హాస్టల్కి అయితే బయలుదేరినాము. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇక మిల్కి రెడీ అయ్యి ఇవన్నీ చేసేసరికి అయితే 2 అయింది. 2 గంటలకు అయితే ఇక బయలుదేరుతున్నాం. మిల్కి హాయ్ చెప్పు.
ఇప్పుడే హాస్టల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మిల్కీకి హాస్టల్ దగ్గర అయితే డ్రాప్ చేసి వచ్చేసరికి అయితే 6:30 అయింది. ఇక రాగానే ఇంట్లో గిన్నెలు అవన్నీ ఉండే, ఇదంతా అయితే క్లీన్ చేసుకున్నా. ఇక మాకు అన్నీ తినేసి మొత్తం గందరగోళం అయితే చేసి పెట్టిండు. ఇక గిన్నెలు అయితే అన్నీ అడిగేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇంకా డిన్నర్ అయితే చేయలేదు, చేయాలి. ఆల్రెడీ మార్నింగ్ చేసిన వంట అయితే ఉన్నది, ఇప్పుడేం ప్రిపేర్ చేయగా. మార్నింగ్ రైసు అలాగే ఉంది, సగం ఉడిచింది సగం ఉన్నది. మిల్కీకి ఇష్టమని ఉల్లిగడ్డ కర్రీ, ఇదైతే మిల్కర్ కర్రీ, ఇది కూడా ఉన్నది. ఆల్రెడీ కన్నీ తినేసిండు స్కూల్ నుంచి రాగానే, కొంచెమే తింటాడు, ఎక్కువ తినడు. సేమియా సీట్ అయితే కొంచెమే ఉంది, మా కన్నీ మొత్తం తినేసిండు. బాగా అయింది టేస్ట్. చపాతీ కూడా ఉంది. ఇక వంట చేసే పని అయితే ఏం లేదు, ఇక మళ్ళీ తినేయడమే. ఎన్ని గంటలకు వచ్చినావురా స్కూల్ నుంచి? 4:30. 4:30. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. తిన్నావా? తిన్నా. హోంవర్క్ అయితే చేసుకుంటుండు. ఇక మా మిల్కీని పంపించి వచ్చేసరికి కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, తప్పది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.